ఓం శాంతి. మురళి డేటు 24/5/2024. ఈరోజు బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, దేహీ అభిమాని అయిన తండ్రి మీకు దేహీ అభిమాని భవ అనే పాఠాన్ని చదివిస్తారు. మీ పురుషార్థము దేహాభిమానాన్ని విడిచిపెట్టడము. ప్రశ్న: దేహాభిమానులుగా అవ్వడం వలన మొట్టమొదటగా ఏ రోగం ఉత్పన్నమవుతుంది? జవాబు: నామరూపాల రోగము. ఈ రోగమే వికారులుగా చేస్తుంది. అందుకే తండ్రి అంటారు, ఆత్మాభిమానులుగా ఉండే అభ్యాసము చెయ్యండి. ఈ శరీరం పట్ల మీకు మోహం ఉండకూడదు. దేహం పట్ల మోహాన్ని వదిలి ఒక్క తండ్రిని స్మృతి చేసినట్లయితే పావనంగా అవుతారు. తండ్రి మీకు జీవన బంధనం నుండి జీవన్ముక్తులుగా అయ్యేందుకు యుక్తిని తెలియజేస్తారు. ఇదే చదువు. ఓం శాంతి. ఆత్మాభిమానులుగా లేక దేహీ అభిమానులుగా అయి కూర్చోండి అని ఆత్మిక తండ్రి చెప్తున్నారు. ఎవరిని స్మృతి చేయాలి? తండ్రిని స్మృతి చేయాలి. తండ్రిని తప్ప ఇంకెవ్వరిని స్మృతి చెయ్యకూడదు. తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభిస్తున్నప్పుడు వారిని స్మృతి చేయాలి. అనంతమైన తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు, దేహీ అభిమానీ భవ, ఆత్మాభిమానీ భవ అని. దేహాభిమానాన్ని విడిచిపెడుతూ వెళ్ళండి. అర్ధకల్పం మీరు దేహాభిమానులుగా అయి ఉన్నారు. ఆ తరువాత అర్ధకల్పం దేహీ అభిమానులుగా అయి ఉండాలి. సత్య త్రేతాయుగాలలో మీరు ఆత్మాభిమానులుగా ఉండేవారు. అక్కడ వారికి మేము ఒక ఆత్మ అని, ఇప్పుడు ఈ శరీరం వృద్ధాప్యానికి చేరుకుందని, దానిని ఇప్పుడిక వదిలేస్తామని, ఇది మార్చుకోవాలి అని తెలిసి ఉంటుంది. సర్పం యొక్క ఉదాహరణ ఉంది కదా. మీరు కూడా పాత శరీరాన్ని వదిలి ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తారు. అందుకే మీరిప్పుడు ఆత్మాభిమానులుగా అవ్వాలి. అలా ఎవరు తయారు చేస్తారు? తండ్రి తయారు చేస్తారు. వారు సదా ఆత్మాభిమానిగా ఉంటారు. వారు ఎప్పుడూ దేహాభిమానిగా అవ్వనే అవ్వరు. వారు ఒక్కసారే వస్తారు, అయినా కానీ దేహాభిమానిగా అవ్వరు. ఎందుకంటే ఈ శరీరమైతే పరాయిది, అద్దెకు తీసుకున్నది. ఈ శరీరం పట్ల వారికి మోహము ఉండదు. అద్దెకు తీసుకునే వారికి మోహము ఉండదు. ఈ శరీరాన్నైతే వదిలేయాల్సిందే అని వారికి తెలుసు. తండ్రి అర్థం చేయిస్తారు, నేనే వచ్చి పిల్లలైన మిమ్మల్ని పావనంగా తయారు చేస్తాను. మీరు సతో ప్రధానముగా ఉండేవారు, మళ్ళీ మీరే తమో ప్రధానంగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ పావనంగా అయ్యేందుకు మీకు నాతో యోగాన్ని జోడించడం నేర్పిస్తాను. యోగము అన్న పదాన్ని ఉపయోగించకుండా స్మృతి అన్న పదాన్ని ఉపయోగించటం సరైనది. స్మృతిని నేర్పిస్తాను. పిల్లలు తండ్రిని స్మృతి చేస్తారు. అలాగే ఇప్పుడు మీరు కూడా తండ్రిని స్మృతి చేయాలి. ఆత్మయే స్మృతి చేస్తుంది. రావణ రాజ్యం ప్రారంభమైనప్పుడు పిల్లలైన మీరు దేహాభిమానులుగా అవుతారు. మళ్ళీ తండ్రి వచ్చి ఆత్మాభిమానులుగా తయారు చేస్తారు. దేహాభిమానులుగా అవ్వడం వలన నామరూపాలలో చిక్కుకుంటారు, వికారులుగా అయిపోతారు. లేకుంటే మీరందరూ నిర్వికారులుగా ఉండేవారు. మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ వికారులుగా అయిపోతారు. జ్ఞానము అని దేన్నంటారు?
భక్తి అని దేన్నంటారు అనేది తండ్రియే అర్థం చేయించారు. ఎప్పుడైతే పంచవికారాల రూపీ రావణుడి యొక్క స్థాపన జరుగుతుందో అప్పటి నుండి, అంటే ద్వాపర యుగం నుండి భక్తి ప్రారంభమవుతుంది. భారతదేశంలోనే రామరాజ్యము మరియు రావణ రాజ్యము అని అంటారు. కానీ రామరాజ్యం ఎంత సమయం మరియు రావణ రాజ్యం ఎంత సమయం కొనసాగుతాయో ఎవరికీ తెలియదు. ఈ సమయంలో అందరూ తమో ప్రధానముగా రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు. జన్మయే భ్రష్టాచారము ద్వారా తీసుకుంటారు. అందుకే దీనిని వికారీ ప్రపంచం అని అంటారు. కొత్త ప్రపంచానికి మరియు పాత ప్రపంచానికి రాత్రికి పగలకి ఉన్నంత తేడా ఉంది. కొత్త ప్రపంచంలో కేవలం భారతదేశం మాత్రమే ఉండేది. భారతదేశం వంటి పవిత్ర ఖండంగా ఇంకేది అవ్వలేదు. మళ్ళీ భారతదేశం వంటి అపవిత్ర ఖండంగా కూడా ఇంకేది అవ్వదు. ఏదైతే పవిత్రంగా ఉండేదో అదే మళ్ళీ అపవిత్రంగా అవుతుంది, మళ్ళీ పవిత్రంగా అవుతుంది. దేవీ దేవతలు పవిత్రంగా ఉండేవారని మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ అపవిత్రంగా అయిపోయారని మీకు తెలుసు. అందరికన్నా ఎక్కువగా జన్మలు కూడా వీరే తీసుకుంటారు. తండ్రి అర్థం చేయిస్తారు, నేను అనేక జన్మల అంతిమ జన్మలోని అంతిమ సమయంలో వస్తాను. ఈ మొదటి నెంబరు వారే 84 జన్మలను పూర్తి చేసి వానప్రస్థంలోకి వస్తారు. అప్పుడు నేను ప్రవేశిస్తాను. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శంకర్లు కూడా ఉన్నారు. కానీ వీరి గురించి ఎవరికీ తెలియదు. ఎందుకంటే తమో ప్రధానంగా ఉన్నారు కదా. వారి జీవిత చరిత్ర గురించి ఏ మనుష్య మాత్రులకు తెలియదు. పూజ చేస్తారు, కానీ అదంతా అంధవిశ్వాసము. భక్తిని బ్రాహ్మణుల యొక్క రాత్రి అని అంటారు, మరియు సత్యత్రేతాయుగాలు బ్రాహ్మణుల యొక్క పగలు. ఇప్పుడు బ్రహ్మ ప్రజాపిత కాబట్టి తప్పకుండా వారికి పిల్లలు కూడా ఉంటారు కదా. బ్రాహ్మణుల యొక్క కులం ఉంటుంది, కానీ వంశం ఉండదు అనేది కూడా అర్థం చేయించటం జరిగింది. బ్రాహ్మణులది పిలక స్థానము. పిలక కూడా చూడ్డానికి కనిపిస్తుంది. ఆ తర్వాత చదివించేవారు ఉన్నతోన్నతులైన పరమపిత పరమాత్మ శివుడు. వారి పేరు ఒక్కటే, కానీ భక్తి మార్గంలో లెక్కలేనన్ని పేర్లను పెట్టేశారు. భక్తి మార్గంలో ఎంతో ఆర్భాటం ఉంటుంది. ఎన్నో చిత్రాలు, ఎన్నో మందిరాలు ఉంటాయి. యజ్ఞ తపాదులు, దాన పుణ్యాలు మొదలైనవి చేస్తూ ఉంటారు. బాబా అంటారు, యజ్ఞ తపాదులు, దాన పుణ్యాలు మొదలైనవి చేస్తూ ఉంటారు. భక్తి ద్వారా భగవంతుడు లభిస్తారని అంటారు. ఎవరికి లభిస్తారు? ఎవరైతే మొట్టమొదట వస్తారో వారే మళ్ళీ మొట్టమొదట భక్తిని ప్రారంభిస్తారు. ఎవరైతే బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారో వారే యథా రాజా రాణి తదా ప్రజ, సర్వగుణ సంపన్నులుగా, 16 కళల సంపూర్ణులుగా, సంపూర్ణ నిర్వికారులుగా, అహింసయే పరమో దేవీ దేవతా ధర్మం కలవారిగా ఉండేవారు. భారతదేశంలో ఒక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. అప్పుడు అపారమైన ధనం ఉండేది. మొట్టమొదట దేవీ దేవతా ధర్మానికి చెందిన మీరే 84 జన్మలు తీసుకుంటారని, అలా అందరూ తీసుకోరని తండ్రి స్మృతిని ఇప్పిస్తారు. కేవలం 84 జన్మలే ఉంటాయి, కానీ వారు 84 లక్షల జన్మలు అని అనేస్తారు. కల్పం యొక్క ఆయుష్ను కూడా లక్షల సంవత్సరాలని అనేస్తారు. తండ్రి అంటారు, ఇది 5000 సంవత్సరాల డ్రామా, ఇది జ్ఞానం, జ్ఞానసాగరుడని ఒక్క శివబాబానే మహిమ చేస్తారు. వారు హద్దు తండ్రి, వీరు అనంతమైన తండ్రి.
దుఃఖం కలిగినప్పుడు హద్దు తండ్రులున్నా కూడా అనంతమైన తండ్రినే స్మృతి చేస్తారు. పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ప్రపంచం పాతదిగా తమో ప్రధానంగా అయిపోతుంది. అప్పుడు మళ్ళీ తండ్రి వస్తారు. క్షణంలో జీవన్ముక్తి లభిస్తుంది. ఎవరి నుండి? అనంతమైన తండ్రి నుండి. కాబట్టి తప్పకుండా జీవన బంధనంలో ఉన్నట్లే. పతితముగా ఉన్నారు, మళ్ళీ పావనముగా అవ్వాలి. ఇది సెకండ్ యొక్క విషయం. జ్ఞానం ఒక్క సెకండ్కు సంబంధించింది. ఎందుకంటే చదువునైతే మీరు ఎంతగానో చదువుతారు. ఆ మనుషులంతా మనుషులను చదివిస్తారు. కానీ చదివేదైతే ఆత్మయే. అయినా కానీ దేహాభిమానం ఉన్న కారణంగా స్వయం నేనొక ఆత్మ అనేది మర్చిపోయి నేను ఫలానా మినిస్టర్ను, నేను ఫలానాను అని అంటారు. కానీ నిజానికి అందరూ ఆత్మయే. ఆత్మ స్త్రీ పురుష తనువు ద్వారా పాత్రను అభినయిస్తుంది. ఇది మర్చిపోతారు ఈ విషయాన్ని. వాస్తవానికి ఆత్మయే శరీరము ద్వారా పాత్రను అభినయిస్తుంది. కొంతమంది ఒక విధంగా, మరికొంతమంది ఇంకొక విధంగా తయారవుతారు. తండ్రి అర్థం చేయిస్తారు, ఇప్పుడు ఈ పాత ప్రపంచం మారి కొత్తదిగా అవుతుంది అని. ప్రపంచ చరిత్ర భౌగోళికము తప్పకుండా రిపీట్ అవుతుంది. కొత్త ప్రపంచం సత్వప్రధానమైనది. ఇల్లు కూడా మొదట కొత్తగా ఉంటుంది కాబట్టి అప్పుడు సత్వప్రధానమైనది అని అంటారు. ఆ తర్వాత పాతదిగా శిథిలావస్థకు చేరి తమో ప్రధానముగా అవుతుంది. ఈ అనంతమైన నాటకాన్ని లేదా సృష్టి చక్రం యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది చదువు, ఇది భక్తి కాదు. భక్తిని చదువు అని అనరు. ఎందుకంటే భక్తిలో లక్ష్యం, ఉద్దేశం ఏమీ ఉండదు. జన్మ జన్మాంతరాలు వేద శాస్త్రాలు మొదలైన వాటిని చదువుతూ ఉంటారు. ఎక్కడైతే ప్రపంచం మారాలి, సత్యత్రేతాయుగాల్లోకి భక్తి ఉండదు. భక్తి ద్వాపర యుగం నుండి ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ తండ్రి ఆత్మిక పిల్లలకు కూర్చుని అర్థం చేయిస్తారు. దీనిని ఆత్మిక నాలెడ్జ్ లేక ఆత్మిక జ్ఞానము అని అంటారు. ఆత్మిక జ్ఞానాన్ని ఎవరు నేర్పిస్తారు? సుప్రీం ఆత్మ అంటే పరమపితయే నేర్పిస్తారు. వారైతే అందరి వారు కదా. లౌకిక తండ్రిని ఎప్పుడూ పరమపిత అని అనరు. పారలౌకిక తండ్రిని పరమపిత అని అంటారు. వారు పరంధామంలో ఉండేవారు. తండ్రిని ఓ గాడ్, ఓ ఈశ్వర అని అంటూ తలుచుకుంటారు. వాస్తవానికి వారి పేరు ఒక్కటే, కానీ భక్తిలో వారికి అనేక పేర్లను పెట్టారు. భక్తి యొక్క విస్తారం ఎంతగానో ఉంది. అవన్నీ మనుష్య మతాలు. ఇప్పుడు మనుషులకు ఈశ్వరీయ మతం కావాలి. ఈశ్వరీయ మతం శ్రీమతం. శ్రీ 108 యొక్క మాలైతే తయారవుతుంది కదా, ఇది ప్రవృత్తి మార్గం యొక్క మాలగా తయారవుతుంది. మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ మెట్లు దిగుతూ దివాలా తీస్తారు. బుద్ధి దివాలా తీసేటప్పటికీ మనుషులు కూడా దివాలా తీస్తారు. ఎవరైతే 100% సుసంపన్నులుగా ఉండేవారో వారు ఈ సమయంలో దివాలా తీసేశారు. బుద్ధికి తాళం పడిపోయింది. ఆ తాళం ఎవరు వేశారు? గోద్రేజ్ తాళం వేయబడుతుంది. భారతదేశం ఎంతైతే నెంబర్ 1గా ఉండేదో అంతగా ఇంకే ఖండము ఉండేది కాదు. భారతదేశానికి ఎంతో మహిమ ఉంది. భారతదేశానికి ఎంతో మహిమ ఉంది. భారతదేశం అన్ని ధర్మాల వారికి అత్యంత పెద్ద తీర్థస్థానం. కానీ డ్రామానుసారంగా గీతను ఖండితం చేసేస్తారు. ఇది భారతదేశం మరియు మొత్తం ప్రపంచం అంతటి యొక్క పొరపాటు. ఏ గీతా జ్ఞానం ద్వారా అయితే తండ్రి కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తారో మరియు సర్వులకు సద్గతినిస్తారో ఆ గీతనే భారతదేశంలో ఖండితం చేసేస్తారు. భారతదేశం అన్నిటికంటే ఉన్నతమైన మరియు ఎంతో సుసంపన్నమైన ఖండంగా ఉండేది.
ఇప్పుడు మళ్ళీ ఆ విధంగా తయారవుతుంది. ఇది తల్లక్రిందులుగా ఉన్న వృక్షం. దీని బీజం పైన ఉంది. వారిని వృక్షపతి అని అంటారు. బృహస్పతి దశ కూర్చుంటుంది కదా, తండ్రి అర్థం చేయిస్తారు. వృక్షపతినైన నేను వచ్చినప్పుడు భారతదేశంపై బృహస్పతి దశ కూర్చుంటుంది. దాని ద్వారా ఉన్నతంగా అవుతారు. ఆ తర్వాత రావణుడు రావడంతో రాహు దశ కూర్చుంటుంది. భారతదేశం పరిస్థితి ఎలా అయిపోతుంది? అక్కడైతే మీ ఆయుష్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పవిత్రంగా ఉంటారు. అర్ధకల్పంలో మీరు 21 జన్మలు తీసుకుంటారు. మిగిలిన అర్ధకల్పంలో భోగులుగా అవ్వడంతో ఆయుష్ కూడా తగ్గిపోతుంది. కాబట్టి మీరు 63 జన్మలు తీసుకుంటారు. సతోప్రధానంగా అవ్వాలి కాబట్టి నన్నొక్కరినే స్మృతి చెయ్యండి అని ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు. అన్ని ధర్మాల వారు ఈ సమయంలో తమో ప్రధానంగా ఉన్నారు. మీరు అందరికీ ఈ జ్ఞానాన్ని ఇవ్వచ్చు. ఆత్మలకు తండ్రి అయితే ఒక్కరే, అందరూ సోదరులే. ఎందుకంటే ఆత్మలమైన మనం ఒక్క తండ్రి పిల్లలు. హిందూ ముస్లిం భాయి భాయి అని అంటారు, కానీ దాని అర్థం గురించి వారికి తెలియదు. ఆత్మ చెప్పడం యథార్థంగానే చెప్తుంది. సోదరులందరికీ తండ్రి ఒక్కరే. వారసత్వాన్ని పెద్ద తండ్రి ఇవ్వాల్సి ఉంటుంది. వారు రావడం కూడా భారతదేశంలోనే వస్తారు. శివ జయంతిని జరుపుతారు, కానీ వారు ఎప్పుడు వచ్చారు ఇది ఎవరికి తెలియదు. మీ యుద్ధం పంచవికారాలతోటి జరుగుతుంది. కామం నెంబర్ 1 శత్రువు. రావణుడిని కాలుస్తారు, కానీ అసలు అతడు ఎవరు, అతడిని ఎందుకు కాలుస్తారు ఏమీ తెలియదు. ద్వాపర యుగం నుండి మీరు కిందకు దిగుతూ ఈ సమయంలో అయిపోయారు. బాబా అంటున్నారు, ద్వాపర యుగం నుండి మీరు కిందకు దిగుతూ ఈ సమయంలో పతితంగా అయిపోయారు. ఒకవైపు శివబాబాని స్మృతి చేస్తూ పూజిస్తారు, ఇంకొక వైపు వారు సర్వవ్యాపి అని అంటారు. ఎవరైతే మిమ్మల్ని విశ్వానికి అధిపతులుగా తయారు చేశారో వారిని మీరు మాయా ప్రభావంలోకి వచ్చి నిందిస్తారు. తండ్రి అంటారు, మధురమైన పిల్లలు, మీరు నన్ను లెక్కలేనన్ని జన్మల్లోకి తీసుకువెళ్ళారు. నన్ను కణ కణంలోనూ ఉన్నారని అనేస్తారు. ఇది కూడా డ్రామాగా రచింపబడి ఉంది. అనంతమైన తండ్రిని గ్లాని చేస్తూ ఎంత పాపాత్మలుగా అయిపోయారు. ఇది రావణ రాజ్యం కదా. ఈ సమయంలో అందరూ భక్తురాళ్లేనని కూడా మీకు తెలుసు. మరి సర్వులకు సద్గతిని ఇచ్చేటువంటి వారెవరు? సత్యఖండాన్ని స్థాపించేది అందరి బాబానే. రావణుడిని బాబా అని అనరు. పంచవికారాలు ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయి. వికారాల ద్వారా జన్మ తీసుకుంటారు కాబట్టే భ్రష్టాచారులు అని అంటారు. దేవతలను సంపూర్ణ నిర్వికారులు అని అంటారు. ఇప్పుడు సంపూర్ణ వికారులుగా ఉన్నారు. దేవతలైతే పూజ్యులు, వారే మళ్ళీ పూజారులుగా అవుతారు. ఆత్మయే పరమాత్మ అని వారు అనేస్తారు. అది పొరపాటు అని తండ్రి అంటారు. మొట్టమొదటైతే స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోవాలి. ఆత్మ అయిన మనం ఈ సమయంలో బ్రాహ్మణ కులానికి చెందిన వారిగా ఉన్నాము. ఆ తర్వాత దేవతా కులంలోకి వెళ్తాము. ఈ బ్రాహ్మణ కులం సర్వోత్తమ కులం. బ్రాహ్మణుల వంశం ఉండదు. పిలక బ్రాహ్మణులకు గుర్తు. మీరు బ్రాహ్మణులు కదా. అందరికన్నా పైన ఉన్నది శివబాబా. భారతదేశంలో విరాట్ రూపాన్ని తయారు చేస్తారు, కానీ అందులో బ్రాహ్మణుల పిలక లేదు. అలాగే పిలకల యొక్క తండ్రి లేరు. ఏమీ అర్థం చేసుకోరు. త్రిమూర్తి అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు. వాస్తవానికి భారతదేశం యొక్క కోట్ ఆఫ్ ఆర్మ్స్ అంటే రాజముద్రిక త్రిమూర్తి శివుడిది ఉండాలి. ఇప్పుడు ఇది ముళ్ళ అడవి కాబట్టి అడవి జంతువుల యొక్క రాజముద్రికను తయారు చేశారు. అందులో సత్యమేవ జయతే అని వ్రాశారు. సత్యుగంలోనైతే పులి మేక కలిసి నీరు తాగుతున్నట్లుగా చూపిస్తారు. సత్యమేవ జయతే అంటే విజయం. అందరూ క్షీరఖండంలాగా అంటే పాలు పంచదార వలె కలిసి మెలిసి ఉంటారు. ఉప్పు నీరులా అవ్వరు. రావణ రాజ్యంలో ఉప్పు నీరులా ఉంటారు. రామరాజ్యంలో క్షీరఖండంలాగా అవుతారు. దీనిని ముళ్ళ అడవి అనే అంటారు.
ఒకరినొకరు వికారాలనే మొట్టమొదట ముళ్ళును గుచ్చుకుంటారు. తండ్రి అంటారు కామ మహాశత్రువు. ఇది ఆది మధ్యాంతాలు దుఃఖాన్నిస్తుంది. దీని పేరే రావణ రాజ్యం. తండ్రి అంటారు ఈ పంచ వికారాలపై విజయాన్ని పొంది జగజ్జీతులుగా అవ్వండి. ఈ అంతిమ జన్మలో నిర్వికారులుగా అవ్వండి. మీరు తమో ప్రధానంగా పతితులుగా అయ్యారు. మళ్ళీ సతో ప్రధానంగా పావనంగా అవ్వండి. గంగ ఏమి పతిత పావని కాదు. శరీరానికి పట్టిన మురికిని ఇంట్లో కూడా నీటితో తొలగించుకోవచ్చు. ఆత్మ అయితే శుభ్రం అవ్వదు. భక్తి మార్గంలో లెక్కలేనంత మంది గురువులున్నారు. సద్గతినిచ్చే సద్గురువైతే ఒక్కరే. వారు సుప్రీం తండ్రి, సుప్రీం టీచర్ కూడా, అలాగే సుప్రీం సద్గురువు కూడా. వారే మీకు సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తారు. అచ్చా, మొదరాత్తి మొదలుమైన సిక్కీలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్. ఈరోజు ధారణ పాయింట్స్. మొదటి పాయింట్, సత్వప్రధానంగా అయ్యేందుకు ఒక్క తండ్రిని తప్ప ఇంకెవరిని స్మృతి చేయకూడదు. దేహీ అభిమానులుగా అయ్యే అభ్యాసం చేయాలి. రెండో పాయింట్, అందరితోనూ క్షీరఖండం వలె కలిసిమెలిసి ఉండాలి. ఈ అంతిమ జన్మలో వికారాలపై విజయాన్ని పొంది జగజ్జీతులుగా అవ్వాలి. ఈరోజు వరదానము, తండ్రి ఛత్రఛాయలో సదా ఆనందాన్ని అనుభవం చేసే మరియు చేయించే విశేష ఆత్మాభవ. వరదానం యొక్క వివరణ, ఎక్కడైతే తండ్రి యొక్క ఛత్రఛాయ ఉంటుందో అక్కడ సదా మాయ నుండి సురక్షితంగా ఉంటారు. ఛత్రఛాయ లోపలికి మాయ రాలేదు. శ్రమ నుండి స్వతహాగానే దూరం అయిపోతారు. ఆనందంలో ఉంటారు. ఎందుకంటే శ్రమ ఆనందాన్ని అనుభవం చేయనివ్వదు. ఛత్రఛాయలో ఉండే ఇటువంటి విశేషాత్మలు ఉన్నతమైన చదువును చదువుతూ కూడా ఆనందంలో ఉంటారు. ఎందుకంటే వారికి మేము కల్పకల్పము విజయలము పాస్ అయ్యే తీరుతాము అన్న నిశ్చయం ఉంటుంది. కాబట్టి సదా ఆనందంలో ఉండండి. ఇతరులకు ఆనందంలో ఉండాలి అన్న సందేశాన్ని కూడా ఇస్తూ ఉండండి. ఇదే సేవ. స్లోగన్, ఎవరికైతే డ్రామా రహస్యం గురించి తెలియదో వారే అసంతుష్టులవుతారు. ఎవరికైతే డ్రామా రహస్యం గురించి తెలియదో వారే అసంతుష్టు